హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఏపీఎంసెట్లో బైపీసీ కౌన్సిలింగ్కి సంబంధించి వెటర్నరీ, అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫుడ్ టెక్నాలజీ ఇంకా ఫిషరీస్లో మనకి ఫ్రీ సీట్ రావాలంటే, అది కూడా మనకి గవర్నమెంట్ కాలేజీలో మనకి ఫ్రీ సీట్ రావాలంటే ఏపీఎంసీలో మనకి ఎంత ర్యాంక్ వచ్చి ఉండాలి, ఇంకా కేటగిరీ వైజ్గా మనకి రీజన్ వైజ్గా మనకి ఏపీఎంసెట్లో ఎంత ర్యాంక్ వచ్చి ఉంటే మనకి ఫ్రీ సీట్ వస్తుంది ఇప్పుడు తెలుసుకుందాం. సో ఇంకా టాపిక్లోకి వెళ్తే ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా. సో ప్రభుత్వ కాలేజీల్లో కోర్సుల వారీగా చివరి ర్యాంకులు అని చెప్పేసి మనకి ఇచ్చారు. అంటే మనకి వెటర్నరీ, అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫుడ్ టెక్నాలజీ ఇంకా ఫిషరీస్కి సంబంధించి మనకి ఒక్కో కేటగిరీ వైజ్గా, సో అలానే మనకి రీజియన్ వైజ్గా అంటే ఏయూ రీజియన్, ఎస్వీ రీజియన్ ఇంకా ఫార్మర్స్ కూడా, నాన్ ఫార్మర్స్ కూడా వారీగా మనకి లాస్ట్ ర్యాంక్ ఇచ్చారనమాట. ఇక్కడ ఇచ్చిన కట్ ఆఫ్లో మీ ర్యాంక్ ఉంటే సో మీకైతే గవర్నమెంట్ కాలేజ్ సీట్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో ముందుగా మనం ఓసీ వాళ్ళకి తీసుకుంటే, సో ఓసీ వాళ్ళకి సంబంధించి సో బీవీఎస్సీ, అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫుడ్ టెక్నాలజీ ఇంకా బీఎఫ్ఎస్సీ అంటే ఫిషరీస్ అనమాట. సో వీటికి చూసుకుంటే ఫస్ట్ మనకి అన్రిజర్వ్డ్ ఇచ్చారు. సో అన్రిజర్వ్డ్ ఇంకా మనకి ఏయూ రీజియన్ ఇంకా ఎస్వీ రీజియన్ కూడా ఇచ్చారు. బీవీఎస్సీకి సంబంధించి సో అన్రిజర్వ్డ్లో నాన్ ఫార్మర్ కోటాకు వచ్చేసి సో 490 బిలో ర్యాంక్ వచ్చి ఉండాలి. ఇంకా ఉమెన్కి వచ్చేసి 424 లోపు ర్యాంక్ ఉండాలి. ఇంకా ఫార్మర్ కోటా వచ్చేసి జనరల్కి వచ్చేసి 1178 ర్యాంక్ లోపు ఉండాలి. ఇంకా ఉమెన్కి వచ్చేసి 1195 ర్యాంక్ ఉండాలి. ఏయూ రీజన్ నాన్ ఫార్మర్ కూడా వచ్చేసి సో జనరల్ వాళ్ళకి వచ్చేసి 1298 ఉండాలి. ఇంకా ఉమెన్కి వచ్చేసి 935 లోపు ర్యాంక్ ఉండాలి. ఇంకా ఫార్మర్ కూడా వచ్చేసి జనరల్కి వచ్చేసి 1878 లోపు ఉండాలి. ఇంకా ఉమెన్కి వచ్చేసి 1707 ఉండాలి. ఇంకా అలానే ఎస్వీ రీజన్ వచ్చేసి నాన్ ఫార్మర్ ఇంకా ఫార్మర్ తీసుకుంటే సో జనరల్ వచ్చేసి 1120, ఉమెన్కి వచ్చేసి 929, ఫార్మర్కి వచ్చేసి 1055, ఉమెన్కి వచ్చేసి 1533 ఉండాలి. అలానే రిమైనింగ్ కోర్సులకు సంబంధించి కూడా మనం ఇక్కడ కింద చూసుకోవచ్చు. సో ఇక్కడ అన్ని కోర్సులకు సంబంధించి సో అన్ని కేటగిరీల వైజ్గా మనకి అన్రిజర్వ్డ్, ఏయూ రీజియన్, ఎస్వీ రీజియన్ వైజ్గా మనకి న్యూస్లో ఇచ్చారు. ఇవన్నీ మొత్తం చదువుకుంటూ వాళ్ళంటే చాలా టైం తీసుకుంటుంది కాబట్టి మీకు ఇందులో మొత్తం మెయిన్ పాయింట్లు చెప్తాను. సో నెక్స్ట్ మనం అగ్రికల్చర్ తీసుకుంటాం. సో అగ్రికల్చర్కి వచ్చేసి సో ఓసీ కేటగిరీ వాళ్ళకి వచ్చేసి సో బిలో 4 to 5K ర్యాంక్ లోపు అయితే పక్కా వచ్చి ఉండాలి. ఇంకా అలానే ఫుడ్ టెక్నాలజీకి వచ్చేసి బిలో 6K ర్యాంక్ లోపు వచ్చి ఉండాలి. హార్టికల్చర్ కూడా సేమ్ ఇలానే వచ్చి ఉండాలన్నమాట, అంటే బిలో 6K వచ్చి ఉండాలి. ఇంకా బీఎఫ్ఎస్ అంటే ఫిషరీ తీసుకుంటే సో ఫిషరీకి వచ్చేసి సో అందరికీ కూడా ఓసీ వాళ్ళకి వచ్చేసి ఓవరాల్గా బిలో 4K లోపు ర్యాంక్ అయితే వచ్చి ఉండాలి. సో మనం నెక్స్ట్ తీసుకుంటే సో మనకి నెక్స్ట్ బీసీఏ అనమాట. సో బీసీఏలో సో వెటర్నరీ తీసుకుంటే సో వెటర్నరీకి వచ్చేసి బిలో 2000 లోపు ర్యాంక్ ఉండాలి. ఇంకా అలానే అగ్రికల్చర్కి వచ్చేసి బిలో 5000 లోపు ర్యాంక్ ఉండాలి. ఇంకా అలానే హార్టికల్చర్కి వచ్చేసి సో బిలో 10,000 లోపు ర్యాంక్ ఉండాలి. ఇంకా అలానే ఫుడ్ టెక్నాలజీకి వచ్చేసి బిలో 10,000 లోపు ర్యాంక్ ఉండాలి. ఫిషరీ కూడా సేమ్ బిలో 10,000 లోపు ర్యాంక్ ఉండాలన్నమాట. ఇంకా అలానే మనం బీసీబీ తీసుకుంటే సో బీసీబీకి ఓవరాల్గా వచ్చేసి సో వెటర్నరీకి వచ్చేసి బిలో 3000 లోపు ర్యాంక్ వచ్చి ఉండాలి. ఇంకా అలానే అగ్రికల్చర్కి వచ్చేసి బిలో 6000 లోపు ర్యాంక్ ఉండాలి. హార్టికల్చర్ వచ్చేసి బిలో 8K లోపు ర్యాంక్ ఉండాలి. ఇంకా అలానే మనం ఫుడ్ టెక్ తీసుకుంటే సో ఫుడ్ టెక్ వచ్చేసి సేమ్ ఇది కూడా బిలో 10K లోపు ర్యాంక్ ఉండాలి. ఇంకా అలానే ఫిషరీ తీసుకుంటే ఫిషరీకి వచ్చేసి ఫిషరీ కూడా సేమ్ అలానే బిలో 7K లోపు ర్యాంక్ ఉండాలి. ఇంకా నెక్స్ట్ మనం బీసీసీ తీసుకుంటే సో బీసీసీ వాళ్ళకి వచ్చేసి సో బీవీఎస్సీలో ఏయూ రీజన్లో వచ్చేసి బిలో 1500 లోపు ర్యాంక్ ఉండాలన్నమాట. అలానే ఎస్వీ రీజన్లో వచ్చేసి బిలో 5000 లోపు ర్యాంక్ ఉండాలి. ఇక్కడ అగ్రికల్చర్కి వచ్చేసి వాళ్ళకి బిలో 10K లోపు వచ్చినా అటు ఇటు వచ్చినా కూడా పర్లేదు. ఇంకా అలానే హార్టికల్చర్కి వచ్చేసి సేమ్ ఇది కూడా బిలో 6K లోపు ర్యాంక్ ఉండాలి. ఫుడ్ టెక్ ఇంకా బీఎఫ్ఎస్కి అయితే ఇక్కడ మనకైతే కట్ ఆఫ్ ఇవ్వలేదు. నెక్స్ట్ మనం బీసీడీ తీసుకుంటే బీసీడీకి వచ్చేసి సో వెటర్నరీకి వచ్చేసి బిలో ఆల్మోస్ట్ అందరూ కూడా బిలో 2000 లోపు ర్యాంక్ వచ్చి ఉండాలి. ఇంకా అలానే అగ్రికల్చర్కి వచ్చేసి బిలో 5000 లోపు ర్యాంక్ ఉండాలి. ఇంకా హార్టికల్చర్కి వచ్చేసి బిలో 6K లోపు ర్యాంక్ ఉండాలి. ఫుడ్ టెక్నాలజీకి వచ్చేసి బిలో 8K లోపు ర్యాంక్ ఉండాలి. ఫిషరీకి వచ్చేసి బిలో 7K లోపు ర్యాంక్ ఉండాలన్నమాట. ఇంకా నెక్స్ట్ మనం చూసుకుంటే బీసీడీ, బీసీ వాళ్ళకి తీసుకుంటే సో వాళ్ళకి వచ్చేసి సో ఇక్కడ కనిపిస్తుంది కదా, సో ఇందులో ర్యాంక్ అయితే పక్కా వచ్చి ఉండాలి. సో దీన్ని బట్టి మీరు అందరూ చెక్ చేసుకోవచ్చు. అలానే ఇంకా మనం లాస్ట్ స్లైడ్ తీసుకుంటే ఇందులో మనకి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఇచ్చారనమాట. ఎస్సీ ఎస్టీకి సంబంధించి ఏపీ ఎంసెట్లో వెటర్నరీకి సంబంధించి మీకు ఎంసెట్లో బిలో 6K లోపు ర్యాంక్ వచ్చి ఉండాలి. ఇంకా అగ్రికల్చర్కి వచ్చేసి మీకు బిలో 15K లోపు ర్యాంక్ వచ్చి ఉండాలి. హార్టికల్చర్ కూడా సేమ్ మీకు బిలో 15K లోపు ర్యాంక్ వచ్చి ఉండాలి. ఇంకా అలానే ఫుడ్ టెక్నాలజీకి వచ్చేసి ఇది కూడా బిలో 15K లోపు ర్యాంక్ వచ్చి ఉండాలి. ఇంకా మనం ఫైనల్గా బీఎఫ్ఎస్సీ తీసుకుంటే సో బీఎఫ్ఎస్కి వచ్చేసి సో బిలో 10K ఉండాలి. అలానే 15K మధ్యలో ఉండవచ్చు, లేదంటే మీకు 10K లోపు అయితే ఒక్కోసారి మ్యాక్సిమం తీసుకుంటారు. సో ఏ విధంగా మనకి ఏపీ ఎంసెట్లో బైపీసీ కౌన్సిలింగ్కి సంబంధించి సో మనకి అన్ని కోర్సులకు సంబంధించి అంటే వెటర్నరీ కావచ్చు, అగ్రికల్చర్ కావచ్చు, హార్టికల్చర్ కావచ్చు, ఫుడ్ టెక్నాలజీ ఇంకా బీఎఫ్ఎస్కి సంబంధించి కట్ ఆఫ్ ఏ విధంగా ఉండబోతుంది అనమాట. ఈ కట్ ఆఫ్ అనేది కూడా ఓన్లీ మనకి ఏపీ ఎంసెట్లో మీకు గవర్నమెంట్ కాలేజీలో మీకు సీట్ అవ్వాలంటే మీకు ఈలోపు ర్యాంక్ వచ్చి ఉండాలి. టైం సరిపోలేదు కాబట్టి నేను మొత్తం అన్ని ర్యాంకులు కూడా చదవలేకపోయాను. సో కాబట్టి మీరు మొత్తం కూడా జాగ్రత్తగా చదివి సో మీరు అన్ని కూడా స్క్రీన్షాట్ తీసి పెట్టుకోండి. సో దీన్ని బేస్ చేసుకుని మీ కేటగిరీ వైజ్గా మీకు ఎంత ర్యాంక్ వచ్చింది, ఇందులో కట్ ఆఫ్ ర్యాంక్ ఎంత ఉందో సో అన్ని కూడా మీరు చెక్ చేసుకుని సో మీరు ఆ పర్టికులర్ కోర్స్కి మీరు కౌన్సిలింగ్ టైంలో అటెండ్ అవ్వండి. సో ఇది ఫ్రెండ్స్ ఏపీ ఎంసెట్లో బైపీసీ కౌన్సిలింగ్కి సంబంధించి సో ఒక చిన్న అప్డేట్ అనమాట. సో దీనికి సంబంధించి మీకు డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి.
ఇంకా మీకు వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.